బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. బడ్జెట్ లో బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారంటూ విమర్శించారు. రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు కేవలం 4% నిధులు కేటాయించడం ఏంటంటూ ప్రశ్నించారు కవిత. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ ఫేక్ బడ్జెట్ అంటూ ఆరోపించారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నే మళ్లీ ప్రవేశపెట్టారని ఆరోపించారు. మరి ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్ మాత్రం ఏమాత్రం కూడా ప్రజా ఆమోదం పొందేటట్టుగా లేదు. 3,24,234 కోట్లతోని బడ్జెట్ పెడితే ఈ రాష్ట్రంలో 56% మంది బీసీలు ఉంటే ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి నిధులు 4% మాత్రమే. గత బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు 12,000 కోట్లు పెట్టినరు. ఇప్పుడు అమాంతం 7,000 కోట్లు తగ్గించి 5,500 కోట్లు పెట్టినంటే పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టమవుతున్నది. ఇది ఇంకొకటి రాహుల్ ఫేకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం నేను ఫేక్ బడ్జెట్ అని ఎందుకంటున్నా అంటే మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు ఒకసారి చదివి మళ్ళీ చదువుతారు, అంటే రివిజన్ చేసుకుంటుంటారు, బట్టి పడుతుంటారు, చదివిందే చదువుతుంటారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే పోయిన సంవత్సరం బడ్జెటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఎందుకు మార్చాలి, టైం వేస్ట్, పేపర్ వేస్ట్ అనుకున్నట్టున్నారు. ఒక 4-5 ప్రధానమైన అంశాలు: చేయూత పెన్షన్లు పోయినసారి ఎంత ఇచ్చారో ఇప్పుడు అంతనే, రైతు భరోసా పోయినసారి 18,000 కోట్లు, ఈసారి 18,000 కోట్లు, రైతు కూలీలకు ఇందిరమ్మ పదానికి పోయినసారి 600 కోట్లు, ఈసారి 600 కోట్లు, గృహజ్యోతికి పోయినసారి 2,000 కోట్లు, ఈసారి అంతే, గ్యాస్ సబ్సిడీకి అంటే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా, అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టు, అసలు మార్పు కూడా లేదు. అందుకే నేను చెప్తున్నా ఇది ఫేక్ బడ్జెట్ ఒకటి. 2 విజన్ బడ్జెట్ కాదు, ఇది విజన్ ఉన్న బడ్జెట్ కాదు.